నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నాని లీక్స్, సీఎంఓలో కోవట్లు, ఏపీలో ఇప్పుడు ప్రకంపనలు. పేర్ని నాని గారు మినిట్ టు మినిట్ ఏం జరిగింది కాన్వర్జేషన్ ముఖ్యమంత్రి గారికి, మంత్రులు కొల్లు రవీంద్ర గారు అలాగే నాదెళ్ల మనోహర్ గారికి మధ్య ఏ కాన్వర్జేషన్ జరిగింది మినిట్ టు మినిట్ చెప్పారు. వెర్బాటం కూడా చెప్పారు. అంటే ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడుకున్నారు. నీకు పేర్ని నానిగాడి మీద కసి కదా అండ్ వేసేయండి, అంతేగాని ఈ కేసుతో సంబంధం లేని ఆయన భార్యని మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయకండి రవీంద్ర అని సీఎం గారు అన్నట్టుగా ఈయన చెప్పుకొచ్చారు. లేదు వాళ్ళ అబ్బాయిని ఆడిని కూడా వేసేయండి అని చంద్రబాబు గారు అన్నట్ట. సో ఇద్దరిని వేసేయండి అని చంద్రబాబు గారు అన్నట్టుగా ఈయనకి ఇన్ఫర్మేషన్ ఎవరు లీక్ చేశారు. ఇప్పుడు సీఎం పేషీలో అందరూ తేలికుట్టిన దొంగలే. ఎలా వెర్బాటంతో సహా లీక్ అయింది. నాదెళ్ల మనోహర్ గారికి సీఎం గారికి మధ్య జరిగిన కాన్వర్జేషన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా కొన్ని నాని బయట పెట్టాలనుకున్నారు కానీ బయట పెట్టలేదు. బహుశా ఆయనకి లోపల ఉన్న సోర్సు మరి తర్వాత అన్నీ చెప్పేస్తే ఆ సోర్స్ నుంచి ఇంక ఇన్ఫర్మేషన్ రాదని అనుకున్నారేమో. ఇప్పుడు సీఎంఓలో ప్రతి ఒక్కళ్ళు కూడా పక్క వాళ్ళని అనుమానాస్పదంగా చూడటమే, అనుమాన దృక్కులతో చూడటం మొదలైందిట. అంటే అంత పటిష్టంగా సీఎంఓ ఉందన్నమాట. ఒకప్పుడు 2014-19 మధ్య సీఎంఓ అంటే అసలు లోపల చండశాసనలు ఉంటారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రాజకోట రహస్యాలు బయటికి లీక్ కావనే ఒక నమ్మకం ఉండేది. అది నిజం కూడా. సతీష్ చంద్ర అడిషనల్ చీఫ్ సెక్రటరీ హోదాలో సీఎంఓలో చంద్రబాబు తరఫున అన్నీ తానే అయ్యి, కొన్ని సందర్భాల్లో తానే చంద్రబాబు అయ్యి ఆయన వ్యవహరించిన తీరు గురించి చాలా విమర్శలు వచ్చినప్పటికీ ఒక పటిష్టమైన భద్రతా వ్యవస్థనైతే, సమాచార భద్రతా వ్యవస్థనైతే సతీష్ చంద్ర ఆ రోజు చేయగలిగారు. ఆ రోజు సీఎంఓలో సాయి ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఈక్వల్ పవర్స్ యూస్ టు ఎంజాయ్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఇన్ఫ్యాక్ట్ 2026 నవంబర్ వరకు ఆయన పదవీ కాలం ఉన్న కారణంగా ఆయన సిఎస్ చేయలేదు కానీ, చీఫ్ సెక్రటరీ చేయలేదు కానీ, వాస్తవంగా సీనియారిటీ లెక్కలో అయితే సాయి ప్రసాద్ గారే ఈరోజు సిఎస్ కావాలి. కాకపోతే 2025 అక్టోబర్కి ఈయన విజయానంద్ రిటైర్ అవుతున్నారు కాబట్టి ముందర ఆయనకు అవకాశం కల్పించి ఆయన కూడా సిఎస్ అయ్యారని అనిపించుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించారని, దానికి తోడు ఆయన సీనియారిటీ, ఇంధన రంగంలో ఆయనకున్న విశేషమైన అనుభవం, అపారమైన కమాండ్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని విజయానందని చేశారు. సరే, నెక్స్ట్ అలాగూ సాయి ప్రసాద్కి వస్తుంది. వీళ్ళు కాక అంటే సతీష్ చంద్ర, సాయి ప్రసాద్ కాక అప్పట్లో ప్రజుమ్న, వీళ్ళందరూ కూడా ఉండేవారు సీఎంఓలో. సో అంటే ఎలా ఉండేదంటే ఇన్ఫర్మేషన్ దాటి బయటికి వెళ్ళాలంటే చాలా కష్టంగానూ ఉండేది. ఆ రోజున మొబైల్ ఫోన్స్ తోటి ఎమ్మెల్యేలు వెళ్ళినా ఈ మొబైల్ ఫోన్స్ బయట పెట్టించేవారు సతీష్ చంద్ర గారు. ఈరోజు ఆ డొల్లతనం ఏదో స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ సీఎంఓ నిండా వైసీపీ ఏజెంట్లు, వైసీపీ కోవర్ట్లు ఉన్నారు. వాళ్ళ ఆఫీసర్సా లేకపోతే సీఎంఓలోకి అనుబంధంగా పనిచేసే రాజకీయపరమైన సిబ్బందా అనే అంశాలు పక్కన పెడితే మొత్తానికి ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది. అంటే ఒకటి స్పష్టం, ఒక్క సీఎం కుర్చీలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోలేదు కానీ సీఎంఓలో జరిగే వ్యవహారాలన్నీ ఆయన పార్టీ యంత్రాంగం నడిపిస్తుందనే ఒక వాదన అయితే చాలా బలంగా పెనట్రేట్ అయిపోయింది తెలుగుదేశం క్యాడర్స్లోకి. క్యాడర్స్ చాలా సీరియస్గా ఉన్నారు. లీడర్స్, సెకండ్ ర్యాంక్ లీడర్స్ కూడా చాలా బాధపడుతున్నారు. ఏంటి ఇది ఇంత జరుగుతూ ఉంటే లోపల జరుగుతున్న మాటల సంభాషణ అంతా కూడా వెర్బాటంతో సహా ఈయన పేర్ని నాని చెప్పేశాడు. ఇంకా కొంత చెప్పలేదు. బహుశా రేపటి కోసం ఎల్లుండి కోసం ఆయన దాచుకున్నాడేమో. కోవర్ట్లు ఉంటే ఏం చేస్తున్నారు. రెండో అంశం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు తన భద్రత గురించి, తన రక్షణ గురించి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీద, డీజీపీ మీద చేసిన వ్యాఖ్యలు. నా పని నేను చేసుకుపోతున్నా, రక్షణ కల్పించాల్సింది, రక్షణ తాలూకు అంశాలు చూడాల్సింది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అలాగే డీజీపీ. సో రక్షణ ఇంతకుముందు పదవిలో ఉన్నా, అధికారంలో ఉన్నా లేకపోయినా తన పని తాను చేసుకుపోతున్నాను, ఇక ముందు కూడా చేసుకుపోతాను, ఆ 2 అంశాలు వాళ్ళకి వదిలేస్తున్నాను. ఆయన ఈ గడిచిన 6 నెలల్లో మూడోసారి ఈ ప్రస్తావన తేవటం అంటే ఎంత సీరియస్ కన్సర్న్ అక్కడ ఉన్నది అనేది ఆయన ఐడెంటిఫై చేశారు. కాబట్టి అది ముఖ్యమంత్రి దాకా, ఆయన దృష్టి దాకా వెళ్ళాలి, నేరుగా వెళ్ళాలి. ఆయన ఓవరాల్గా పర్సనల్గా చెప్తూ ఉండుండొచ్చు కాక, బట్ సీఎంఓలో ఏం జరుగుతోంది, అలాగే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన రాష్ట్ర పర్యటనలో ఉంటే ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు కల్పించాల్సిన భద్రతా వ్యవస్థలో లోపాలు ఎందుకు తలెత్తుతున్నాయి, ఈ అంశాలండి. పేర్ని నాని అంశం వచ్చింది కాబట్టి ఇక్కడ మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. పేర్ని నాని గారు ఏమన్నారు, సీఎం చంద్రబాబు గారు చాలా హుందాగా వ్యవహరించారు. ఏది ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకు లాగటం రవీంద్ర, నువ్వేమన్నా ఉంటే ఆడిని ఆడి కొడుకుని లోపలేసే అని అన్నారట. ఇది ఆయన వెర్బాటమేనండి, ఎవరో కల్పించింది కదా, ఆయన నేరుగా మీడియాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిందే. సో ఇంత క్లియర్గా చెప్పారంటానికి ఆయన ఏదో మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు. ఆయన ప్రిపేర్డ్. ఒకవేళ ఈ కేసులో ఆయన్ని A1గా చేరిస్తే వెళ్తాడు, అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
వెళ్తూ వెళ్తూ సీఎంఓ మీద ఒక అగ్గిపుల్ల గీసి వెళ్ళిపోయాడు ఆయన, ఒకవేళ అరెస్ట్ అయితే అయ్యే ముందు. అంటే రేపొద్దున సెక్రటేరియట్లోను సీఎంఓలోను ఎవరు సెకండ్ పర్సన్ని చూసినా వాళ్ళ మీద అనుమానం వచ్చేట్టు. ఎక్స్కి వై మీద, వైకి ఎక్స్ మీద, వీళ్ళిద్దరికీ జెడ్ మీద, జెడ్కి వీళ్ళిద్దరి మీద ఇలా అనుమానాలు వచ్చేట్టు ఆయన అద్భుతంగా మైండ్ గేమ్ ఆడిల్లాడు అని టీడీపీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు అనుకుంటున్నట్టు మనం కూడా అనుకోవచ్చు. సరే, అది మైండ్ గేమే అనుకుందాం కాసేపు. బట్ అంత వెర్బాటం అంతా బయటికి ఎలా వస్తుంది ఒకవేళ మైండ్ గేమ్ అయితే? రెండోది, కొండపల్లి శ్రీనివాస్ గారు ఎయిర్పోర్ట్లో ఉదయం 7:50 బొత్స సత్యనారాయణ గారు కాళ్ళు పట్టుకున్నారని ఒక వార్తా కథనం. లేదు, నేను అటదే లేదు, కట్టు కదా అని ఆయన ఏదో కనిపించారు, మర్యాదపూర్వకంగా నమస్కారం పెట్టుకున్నాను, అంతకుమించి ఇంకేం లేదని. నమస్కారం పెడితే కాళ్ళు పట్టుకున్నారనేది ఎవరు రాయరు కదా, ఎవరు చెప్పరు కదా. ఈ ప్రచారం వైసీపీ చేయించిందని ఆయన భావన. వైసీపీ అంత యాక్టివ్గా ఉందని, ఏది ఎయిర్పోర్టుల దగ్గర వీళ్ళ జనాల్ని, వీళ్ళ ఏజెంట్ని పెట్టి లోపల ఏం జరుగుతుందో అంత కనుక్కొని బయటికి ప్రచారం చేసేంత యాక్టివ్గా ఉందని అనుకోవడానికి ఏం లేదు. వాళ్ళ ఫోకస్ అంతా సీఎంఓ మీద ఉంది, సీఎంఓలో ఉన్న ఫైల్స్ మీద ఉంది. ఫైల్స్కి సంబంధించిన ప్రతి కాపీ ఈరోజు వైసీపీ దగ్గర ఉంది అనే అనుమానాలు బలపడేలాగా ఈరోజు పేర్ని నాని మాట్లాడిన మాటలు స్పష్టంగా తెలుస్తున్నాయి అన్నమాట. ఇది నాని లీక్స్, వికీలీక్స్ లాగా ఇది నాని లీక్స్, పేర్ని నాని లీక్స్. సీఎంఓలో కోవట్లను ఎలా వదిలించుకుంటారని తెలుగుదేశం నాయకులను అడిగితే మా బాధ కూడా అదే కదా, మేము చెబుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అని. కానీ అదేం బాధో అదేం అదృష్టమో కానీ, ఇంకో మాట అనలేక అదేం అదృష్టమో కానీ, ఆ కోవట్లు కోటరీలు ఈ ముగ్గురు చుట్టూనే ఉన్నాయి. సో దీన్ని ఛేదించి లోపలికి వెళ్ళలేకపోతున్నామని టీడీపీ సీనియర్లు చాలా బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఈ విషయాలు టీడీపీ మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి తెలియకనా, ప్రస్తుత అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి తెలియకనా, తెలుసు కానీ ఒక నిస్సహాయ స్థితి. ఈ కోవట్లని కోటరీలని వదిలించుకోకపోతే వైసీపీ సీఎంఓ గారి కోటలోకి చాలా బలంగా, సీఎంఓ కోటలో, చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ కోటలోకి చాలా బలంగా పెనట్రేట్ అయ్యి ముందుకు వస్తుంది. వాళ్ళ రూట్స్ సీఎంఓ కిందకి అలా వెళ్ళి పాతుకుపోయి ఉన్నాయి. ఏదో ఒక రోజు ఆ వేళ్ళు బయటకు వచ్చేసి నెరలిచ్చే అవకాశం ఉంది సీఎంఓ అని చెప్పేసి నెటిజన్స్ బాహటంగా చెప్తున్నారు. 6-7 నెలల తర్వాత కూడా ఇవాళ ఈ డొల్లతనం బయటపడటం అనేది కొంచెం బాధాకరము, ఇబ్బందికరము, విషాదకరమైన అంశం అనే విషయాన్ని అటు పాలక కూటమిలోని ప్రధాన పక్షం టీడీపీతో పాటు మరి సంకీర్ణ కీలక భాగస్వామ్య పక్షం జనసేన, అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వాపోతున్నారు. మరి దీని కరెక్షన్ మెకానిజంకి సంబంధించి ఏమన్నా ఒక కాల్ తీసుకుంటారా చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు? టైమ్ అండ్ అగైన్ పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్తా ఉన్నారు, వ్యవస్థల్లోని డొల్లతనం ఇక్కడ ఉంది, దీన్ని సరి చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పర్యటనకి వెళ్తే ఒక ఐపీఎస్ ఇది పెట్టేసుకుని, ఒక నేమ్ ప్లేట్ పెట్టేసుకొని ఒక ఫేక్ ఐపీఎస్ హల్చల్ చేస్తుంటే ఎక్కడికి పోతుంది పోలీస్ వ్యవస్థ? జనం అడుగుతున్నారు. మరి ప్రభుత్వం సమానం చెప్తుందా, హోంమంత్రి సమానం చెప్తారా, డీజీపీ సమానం చెప్తారా? నేరుగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అడిగారు, జనాలకు చెప్పకపోయినా కనీసం ఆయనకన్నా చెప్పాలి కదా.